సింపుల్‌గా, టేస్టీగా తక్కువ టైంలో అయిపోయే ఎగ్ బుర్జీ అని అంటారండి. లేదా కోడిగుడ్డు కూర అంటారు. లేకపోతే కోడిగుడ్డు పొల్ట అంటారు కొంతమంది. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులోని మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఏసేసి త్వరగా మగ్గడానికి సాల్ట్ కూడా వేసేసి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 4 ఎగ్స్‌ని మనం వేసుకోవాలి. సో, నేను చూపిస్తున్నట్టు ఇలా వేసేసుకోకండి. వాటిని పగలగొట్టి వేయాలి. మొత్తం 4 ఎగ్స్‌ని ఇదే విధంగా చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుందాం. ఇందులో నేను ఆయిల్ తక్కువ వేశాను. మీరు నాన్ స్టిక్‌లో వేసుకుంటే గనక కాస్త ఆయిల్‌ని కూడా తగ్గించి వేసుకోవచ్చు. వేసేసి ఒకసారి కలిపేసుకుంటే అవి చిన్న చిన్న ముక్కల కింద అయితే అయిపోతుంది. ఇది చపాతీల్లోకైతే సూపర్‌గా ఉంటుంది. మా పిల్లలైతే ఇష్టంగా తింటారండి. చూసారా? నేను చూపిస్తున్న విధంగా ఫ్రైలా అయిపోయిన తర్వాత అందులోని మీకు టేస్ట్‌కి సరిపడగా కారాన్ని, కొద్దిగా పసుపుని వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. సాల్ట్ కూడా టెస్ట్ చేసుకోండోయ్! చేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం యమ్మీగా ఉంటుంది. మాకు ఇంకా కొంచెం టేస్టీగా కావాలితే కనుక ఒక పావు స్పూను గరం మసాలా యాడ్ చేసుకోండి. హెల్త్ కూడా బాగుండాలనుకుంటే కనుక ఒక గుప్పెడు కరివేపాకు ఫస్ట్ స్టార్టింగ్‌లోనే నూనె వేయగానే వేసుకున్నామంటే అద్భుతహ అనాల్సిందే. అంత యమ్మీగా ఉంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అందరికీ తెలుసు. తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో పోస్ట్ చేశాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.